హలో ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో నేను మైసూర్ పాక్ ఎలా చేసుకోవాలో చేసి చూపించబోతున్నానండి. ఈ వీడియో చూసిన తర్వాత మీరే అంటారు, ఇంత సింపులా మైసూర్ పాక్ చేసుకోవడం అని. ఇది ఎలా చేసుకోవాలో, ఈ మెత్తటి మైసూర్ పాక్ కోసం స్వీట్ షాప్లో చేసిన స్టైల్లో మనం కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని హాయిగా ఇంటిల్లిపాది ఎంజాయ్ చేయొచ్చండి. ఇప్పటి నుండి స్వీట్ షాప్లో తీసుకురావడం మానేసి ఇంట్లోనే చేసుకొని తింటారు మీరు కూడా ఈ వీడియో చూసిన తర్వాత. ఇది ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా బాణలి వేడి చేసుకొని ఒక కప్పు బేసన్ తీసుకుంటున్నానండి. కప్పు శనగపిండి తీసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో రోస్ట్ చేసుకోవాలి. ఇది రోస్ట్ చేసుకోవడానికి 3 to 4 మినిట్స్ పడుతుందండి. ఫ్లేమ్ లోలో పెట్టుకొని రోస్ట్ చేసుకోవాలి, లేదంటే అడుగంటుతుంది. 4 మినిట్స్ తర్వాత వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి దీన్ని. చూసారా, ఇలా పక్కన బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని బాణలి మళ్ళీ స్టవ్ పైన పెట్టేసుకోవాలి. కప్పు శనగపిండికి కప్పు ఆయిల్ అండి. ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతోనే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని మొత్తం పిండికి అంతా కలిసేలాగా కలుపుకోవాలి. చూసారా, ఇలా కలుపుకోవాలి. మొత్తం పిండిని అంతా ఇలా ఆయిల్లో కలుపుకోవాలి. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు బాణలి వేడి చేసుకొని, ఇక్కడ నేను చూపించేది సింపుల్ ప్రాసెస్ అండి, ఎవరైనా ట్రై చేయొచ్చు. ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకున్నానో అదే కప్పుతోని కప్పున్నర షుగర్ అండి. కప్పు శనగపిండి, కప్పు ఆయిల్, కప్పున్నర షుగర్, అలాగే కప్పు వాటర్ అండి. అన్నీ ఒకే కప్తోని ఈక్వల్గా తీసుకుంటున్నాను చూడండి. కప్పు వాటర్, కప్పున్నర షుగర్కి కప్పు వాటర్ తీసి షుగర్ అంతా కరిగేంత వరకు వేడి చేసుకోవాలి. పాకం అవసరం లేదండి ఇక్కడ. ఈ షుగర్ కరిగేలోపు ఒక ట్రే తీసుకొని నెయ్యి మొత్తం అప్లై చేసుకోవాలి. ఒక ట్రేకి నెయ్యి అప్లై చేసుకొని పక్కన పెట్టుకుందాం. చూసారా, షుగర్ కరిగిపోయింది కదా. ఇక్కడ నేను ఫ్లేవర్ కోసం కొద్దిగా యాలకుల పొడి వేసుకుంటున్నానండి. ఇది పూర్తిగా ఆప్షనల్, నచ్చితే వేసుకోండి, లేదంటే అవసరం లేదు. ఇప్పుడు ఒకసారి కలుపుకున్న తర్వాత మనం ఆయిల్ శనగపిండి కలుపుకున్న మిశ్రమం ఉంది కదా, ఇది ఇందులో వేసుకోవాలి. ఇప్పటి నుండి ఫ్లేమ్ హైలో పెట్టుకొని కంటిన్యూయస్గా కలుపుతూనే ఉండాలి. ఎక్కడ కొద్దిగా ఆగినా కూడా అడుగంటుతుంది, కాబట్టి కంటిన్యూగా కలుపుతూనే ఉండాలి. అలాగే ఫ్లేమ్ కూడా హైలో పెట్టుకొని కంటిన్యూగా కలుపుతూనే ఉండాలి. ఇలా కలిపి మన చేతులు నొప్పి పెడుతుందండి. అంతగానం కలపాల్సి వస్తుంది. కానీ కలపడం మాత్రం ఆపకండి, కలుపుతూనే ఉండండి. కంటిన్యూగా కలుపుతూనే ఉండండి. సైడ్లదంతా ఒక్కొక్కసారి లోపలికి అనుకుంటూ మళ్ళీ కంటిన్యూగా కలుపుతూనే ఉండాలి. కలపడం మాత్రం ఆపొద్దండి, ఆపితే అడుగంటుతుంది. ఫ్లేమ్ హైలో పెట్టుకోవాలి, అలాగే కంటిన్యూగా కలుపుతూ ఉండాలి. యాక్చువల్గా మైసూర్ పాక్ చేసేటప్పుడు 2 వ్యక్తులు అవసరమండి. ఎందుకంటే పక్కన స్టవ్ పైన వేడి ఆయిల్ ఒకరు పోస్తూ ఉంటే ఒకరు కలుపుతూ ఉండాలి, కాబట్టి 2 కంపల్సరీ అవసరం. నేను ఇక్కడ ఒక్కదాన్నే చేస్తున్నాను. ఇలా సింపుల్ ప్రాసెస్లో మీరు ట్రై చేసి చూడండి. ఒకరు చేసుకోవచ్చు, 2 అవసరం లేకుండా ట్రై చేసి చూడండి. ఇలా కూడా 4-5 మినిట్స్ తర్వాత ఇదిగో ఇలా దగ్గర పడిందండి. ఇది ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసింది, అయిపోయినట్టే. ఇదిగో కలుపుతూ ఫ్లేమ్ హైలో పెట్టి కలుపుతూ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి. ఇంకా చూడండి, ఇలా అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్నాకనే వేసుకోండి. నెయ్యి వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి. ఈ నెయ్యి అంతా పిండిలో కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి. ఇలా నెయ్యి వేస్తూ ఉండగానే పిండి అంతా అబ్జర్వ్ చేసేసుకుంటుందండి. ఇలా ఒకసారి కలుపుకొని బాగా కలుపుకున్న తర్వాత వెంటనే ట్రేలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. ఇది క్షణాల్లో గట్టిపడుతుందండి. ట్రేలో వేసుకునే లోపే గట్టిపడుతుంది, చూసారా. ఇప్పుడు ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. మొత్తం ట్రే అంతా స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు పైనుండి ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలండి. మళ్ళీ చూడండి, నెయ్యి వేస్తూ ఉండగానే అబ్జర్వ్ చేసేసుకుంటుంది మొత్తం పిండి. ఒక 2 మినిట్స్ ఇలా వదిలేసి, 2 మినిట్స్ చాలండి, ఎక్కువసేపు అవసరం లేదు. ఇదిగో గట్టి పడిపోతుంది వెంటనే. ఇప్పుడు ఒక ప్లేట్ని బోర్లిచ్చి దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. వావ్, చూసారా ఎంత చక్కగా వచ్చిందో. స్వీట్ షాప్లో లాగా మైసూర్ పాక్ ఇంట్లోనే చేసుకొని హాయిగా ఇంటిల్లిపాది ఎంజాయ్ చేస్తూ తినేసేయొచ్చండి. అంత టేస్టీగా ఉంటుంది. ఎక్కువగా శ్రమ లేకుండా తొందరగా 15 మినిట్స్లో అయిపోతుంది. నచ్చితే మీరు ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి నా ఛానల్ని. అలాగే సబ్స్క్రైబ్